హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పార్ట్ 2. గైస్, చాలా మంది మైక్రోస్కోప్ గురించి ఖచ్చితంగా వినే ఉంటారు. మైక్రోస్కోప్ డివైస్ అనేది ఒక చిన్న వస్తువును కూడా చాలా పెద్దదిగా చేసి చూపిస్తుంది. అలాంటివి మన కళ్ళతో కూడా చూడలేం, కానీ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే కనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కరోనా ఒమిక్రాన్ వైరస్ వచ్చిందని తెలుసు. అయితే మనం రోజు పెట్టుకునే మాస్క్లో కంటికి కనిపించని వైరస్ ఉంది. దీనిని మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఆ వైరస్ కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. చాలా మంది ఆరోగ్యం బాగోలేనప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ వేయించుకునే ఉంటారు. అయితే అలా ఇంజెక్షన్ వేసిన ప్రదేశాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఇలాంటి హోల్ కనబడుతుంది. అదేవిధంగా మన శరీరంలో ఏదైనా గుచ్చుకుంటే సేమ్ ఇదే విధంగా ఒక పెద్ద హోల్ కనబడుతుంది. పెరుగును మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎలా కనిపిస్తుంది. ఇంకా ఇలాంటివి మీకు చాలా రకరకాల మైక్రోస్కోప్ లెవెల్లో చూపించబోతున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ పార్ట్ 2 వీడియో. నంబర్ 1, చాలా మంది బాల్ పెన్ని వాడే ఉంటారు. అయితే ఆ బాల్ పెన్ ఎలా పనిచేస్తుందో చూడాలంటే మైక్రోస్కోప్లో పెట్టి చూడాల్సి ఉంటుంది. మనం నార్మల్గా కంటితో చూస్తే బాల్ పెన్ యొక్క ముక్కు అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కానీ మైక్రోస్కోప్లో చూస్తే ఈ బాల్ పెన్ ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో క్లియర్గా చూడగలరు. నంబర్ 2, మొబైల్ స్క్రీన్ కలర్స్. మొబైల్ ప్రస్తుతం ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. అయితే మొబైల్ స్క్రీన్ని హై లెవెల్ టెక్ కెమెరాతో జూమ్ చేసి చూస్తే ఎలా కనిపిస్తుంది. సో మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే చిన్న పార్టికల్స్ కనిపిస్తాయి. దీనిని ఇంకా జూమ్ చేసి చూస్తే వాటి పిక్సెల్స్ వేరు వేరు కలర్లో కనపడతాయి. ఆర్ అన్ని మొబైల్ స్క్రీన్స్ దాదాపు RGB కలర్స్లో కనబడతాయి. అంటే రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. మిగతా వేరే కలర్స్ ఏవి కనిపించడం లేదు. నంబర్ 3, మన బట్టలను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఏ విధంగా కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న హైటెక్ కెమెరాతో చూస్తే బట్టలను చేతులతో తయారు చేశారేమో అన్నట్లు కనిపిస్తుంది. నంబర్ 4, హ్యూమన్ స్కిన్. మన శరీరంపై ఉన్న చర్మాన్ని చూస్తే నార్మల్గా ఈ విధంగా కనిపిస్తుంది. అయితే మైక్రోస్కోప్ సహాయంతో చూస్తే మన చర్మం నుంచి వచ్చే చెమట కూడా క్లియర్గా కనిపిస్తుంది. నంబర్ 5, ఎంటర్ ద ఇంజెక్షన్ హ్యూమన్ బాడీ. మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఇంజెక్షన్ యొక్క సూది. ఈ విధంగా మన శరీరంలోకి సూది లోపలికి వెళ్ళడం వల్ల ఇంజెక్షన్ శరీరంలోకి ప్రవహిస్తుంది. ఈ సూదిని కంటితో చూస్తే నార్మల్గా కనిపిస్తుంది, కానీ మైక్రోస్కోప్లో చూస్తే సూదికి ఉన్న హోల్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే మన బాడీ పైన ఇంజెక్షన్ వేసి బయటికి తీస్తే ఒక హోల్ ఈ విధంగా కనిపిస్తుంది. నంబర్ 6, పికాక్ ఫీదర్. చాలా మంది నెమలిని చూసే ఉంటారు. ఇది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అయితే నెమలి యొక్క ఈకను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అది చాలా రకరకాల కలర్స్ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది. నంబర్ 7, మన శరీరంలో అత్యంత దృఢమైనవి మన ఎముకలు అంటూ ఉంటారు. అయితే అలా కాదు, ఎందుకంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉండవు. ఎందుకంటే ఎముకను మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అందులో లోపల చాలా ఖాళీ ప్రదేశం ఉన్నట్లు కనిపిస్తుంది. నంబర్ 8, ఇసుక. ఆ ఇసుక రేణువులు సేమ్ సైజులో ఉన్నట్లు కనిపిస్తుంది, బట్ కానీ అలా కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నది మైక్రోస్కోప్ లెవెల్లో. ఇక్కడ మీకు రెడ్ అండ్ వైట్, ఆరెంజ్ వంటి రంగురంగుల రాళ్ళు, అదేవిధంగా చిన్నవి, పెద్దవి 2 రకాల రాళ్ళు కనిపిస్తాయి. ఈ విజువల్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నంబర్ 9, షార్క్ స్కిన్. మనం షార్క్ స్కిన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఈ విధంగా చాలా ముళ్ళు ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా కవచాల మాదిరిగా ఉంటాయి. నంబర్ 10, పెరుగు. పెరుగును 1000x జూమ్ చేసి చూస్తే చిన్న చిన్నగా బ్యాక్టీరియా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బ్యాక్టీరియా పెరుగులో ఉందని తెలిసి కూడా ఎందుకు తింటున్నారు అని. అయితే ఇందులో బ్యాక్టీరియా పేరు లాక్టిక్ యాసిడ్. ఇది మన శరీరానికి ఎలాంటి ప్రభావాన్ని కానీ ఎలాంటి హాని కానీ చేయలేదు. సో ఇది తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. హలో అండ్ వెల్కమ్ గైస్, వీడియోలోకి